మంచివాడు కదండి. ఏం కావాలి సార్? ఈ హోటల్ మొదలుపెట్టి ఎన్ని రోజులైంది? 1 నెల రోజులైంది సార్. అలా అయితే లాక్ చేసేయచ్చు. సార్ ఆ ఫోటో చూడండి. సార్ మీకెలా తెలుసు? మాకు చాలా రోజుల నుంచి పరిచయం ఉంది సార్. సార్ చార్జ్ తీసుకున్న తర్వాత కేసు ప్రాబ్లం అయితే వెళ్ళిపోదాం సార్. మీకు ఎటువంటి కనెక్షన్ ఉన్నా సరే నేను చాలా స్ట్రిక్ట్. హెల్త్ ఇన్స్పెక్టర్ సునీల్, గ్రేడ్ 1. సార్ మేము 5గురం కలిసే బిజినెస్ స్టార్ట్ చేసాం. మేమంతా పక్కపక్కనే ఉండేవాళ్ళం. ఒకప్పుడు మేమంతా రూమ్ షేర్ చేసుకుంటూ ఉండేవాళ్ళం సార్. మొదటగా ఇది చిన్నగా స్టార్ట్ చేసి ఆ తర్వాత బిగ్ ప్రాజెక్ట్ చేయాలనుకున్నాం సార్. నీ కథ అంతా వినడానికి నేను ఇక్కడికి రాలేదు. ఫుడ్ టెస్ట్ చేయడానికి వచ్చాను. ఫుడ్ మాత్రమే కాదు అన్నిటినీ. అలా అంటే కిచెన్ లో ఉన్న అన్ని ఆ వస్తువులు. మాట నేను చెప్పాలి మీ కదా. బదులు నేను చెప్పా. ఏయ్ కిచెన్ ఎక్కడుంది? అదిగో సార్ అక్కడ. ఒక వడ. నేను ఇక్కడికి నీకు వడివ్వడానికి రాలేదు. సార్ 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 వాళ్ళు నన్ను అడిగారు సార్, మిమ్మల్ని కాదు సార్. నువ్వు ఈ ఫుడ్ టేస్ట్ చేస్తా ఉండు, నేను కిచెన్ లోకి వెళ్ళి మొత్తం చూసొస్తా. సార్ వచ్చే డబ్బుతో నైస్ గా ఎస్కేప్ అయిపోదామా? డూ వాట్ ఐ సే. సార్ వడ సార్. ఇక్కడ ఆర్డర్ ఇచ్చిన 2 ప్లేట్లని తీసుకురండి. ఏంటయ్యా ఇంత పొగ సార్ వస్తుంది? ఈ వంట చేసేటప్పుడు వచ్చే పొగ సార్. అలాగే ఇది గానుగా ఆడించిన శుభ్రమైన మంచి నూనె సార్. అయితే అది ఆరోగ్యానికి చాలా మంచిది సార్. ఇక్కడే సార్ మేము అన్ని శుచిగా తయారు చేస్తాం. తాతయ్య సార్కి టీ ఇవ్వు. అలాగే. నాకు టీ వద్దు, ఏ బందా వద్దు. ఫ్రిడ్జ్ లో ఏముంది? ఇది ఫ్రిడ్జా లేక సెప్టిక్ ట్యాంకా? సార్ మేము 5గురం 12 చాలు చాలు, సంవత్సరాలు ఇక్కడ నేను కష్టపడి తట్టుకోలేను. చాలా ఫ్రెష్ చికెన్ సార్. ఏంటిదే? చికెన్ స్ప్రింగ్ రోల్స్ ఇటువంటి వాసనే వస్తుంది సార్. మా గానుగులో మేమే ఆడించిన శుభ్రమైన మంచి నూనె సార్. అందుకే ఇలా చారలా ఉంది. సార్ మేము 5గురం 12 సంవత్సరాలు చాలా కష్టపడి ఆపవయ్యా. గడించిన ఇదే పాట పాడుతున్నావు. 5 మంది 12 సంవత్సరాలని మీరందరూ దుబాయ్కి వెళ్ళి డబ్బు సార్, సంపాదించినందువల్ల నన్ను కొనాలనుకుంటున్నారా? అస్సలు జరగదు. సార్, నా సార్, చివరి అది- రక్తపు బొట్టున్నంత వరకు ఈ ఊరి ప్రజల ఆరోగ్యం కోసం కష్టపడతాను. సార్ సార్ ఏదో ఒకటి చెప్తానే ఉన్నావు. మాట్లాడితే 5 మంది దుబాయ్ సార్ అంటావు. మేము 5గురం రూమ్ షేర్ చేసుకుంది దుబాయ్లో కాదు సార్, మరి ఇంకెక్కడ? సెంట్రల్ జైల్లో 12 సంవత్సరాలు ఒకే దగ్గరున్నాం. వాల్మీకి కడియం 3 హత్యలు చేశాడు. పిల్లాన్ని తల్లిని రౌండ్ కర్రతో కొట్టిన సాబు, చెక్ పోస్ట్ లో నిలబడ్డ పోలీస్ మీద లారీ ఎక్కించిన సురేష్, బాడీ సింపుల్ సైకో, అండ్ ఫైనల్ ఇంట్రడ్యూసింగ్ మిస్టర్ షాజీ. ఆ తర్వాత నేను స్టూడెంట్ కి గంజాయి అమ్మినందుకు లోపలికి వెళ్ళిన ఉన్ని. అంటే అది మీరా? రే ఓనర్స్ అందరూ నేరస్తులైతే ఒక బోర్డు రాయొచ్చు కదరా. మేము ఇక్కడికి రాకపోయేవాళ్ళం. ఏంట్రా మీరు అసలు? అది దీన్ని ఏంటంటే సెట్ చెయ్యండ్రా. ఏంటిది? పరోటానా తుంబ చిగురా? నా కాలు పట్టుకోకు. నిన్ను క్షమించేసాండి, వదిలేయ్. ఇంకా గోధుమ పిండిని రేయ్, నువ్వు ఆగరా. రా, కూర్చో. చంపండ్రా వాడిని, వదలొద్దు. పట్టుకోండ్రా వాడిని, వదలొద్దు. ఆగరా. తిను. మొత్తం తిను. ఆగరా. కూర్చో. తిను. 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 చాలా కష్టం. ఏమయ్యా ఫ్రీ మోషన్ అయిందా? ఈ చిన్న ఒంట్లో ఉన్న మొత్తం మోషన్ పోయింది. చూడండి ఈగలు కూడా వస్తున్నాయి. ఇంకేమైనా అర్జెంట్ అయితే నేను పిలుస్తాను సిస్టర్. ఇప్పుడు చాలా కష్టం. వెన్నెముక ఫ్రాక్చర్ అయి ఉంటుంది, అందుకే మోషన్ గురించి మాట్లాడుతున్నారు. నువ్వేం మాట్లాడుతున్నావు? వెన్నుముక డ్యామేజ్ అయితేనే మోషన్ అవుతుందా? తెగ నరికిన చెట్టులా ఎలా పడుకున్నారో చూడండి. వెన్నెముక విరిగే ఉంటుంది. వెన్నుముక గనక విరిగితే ఇలా పడుకోలేడు. వెన్నెముక విరిగి ఉంటుంది. వెన్నెముక విరిగి ఉంటుంది. ఫ్రాక్చర్ అయింది. వినవేంటి? మీరు నా చావుతో పోరాడుతున్నారు. వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. నీకెంత పొగర్రా? చూడు, నీకు మంచి పని అయింది. నీకేం బాగవదు. ఇంకా నుంచి వెంట రావయ్యా. వెన్నుముక గనక విరిగితే ఇలా ఎవరు మాట్లాడలేరని నీకు చెప్తూనే ఉన్నాను కదా. నువ్వు వినవేంటి నా సార్, మాట? నేను నిలబడే ఉంటాను. అంత మర్యాద అక్కర్లేదురా. మర్యాద కాదు సార్. హోటల్లో ఉన్న అన్ని పరోటాలు నాకే పెట్టేశాడు. నేను నిలబడ్డాను తప్ప ఇంకేమీ చేయలేను. పట్టాభిలా అవ్వాలనుకోవడం చాలా పెద్ద తప్పు. మనం వేలుగారులానే ఉందా? అయితే మరి ఇవాళ మొదలు పెడదామంటారా? ఫస్ట్ అయితే ఇది సరిగా అవనివరా? సరే సరే.